అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ఈరోజు హనుమంతుల వారి గురించి ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖమాసంలోనా అని ఎప్పుడు చేసుకోవాలి అనే ఒక అనుమానం చాలామందిలో కలుగుతుంది. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారట. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయము కొన్ని చోట్ల ఉన్నది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు చెబుతున్నారు. తెలంగాణలో కూడా ఈ విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీరాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుల వారేనని రాముల వారు ప్రకటించి చైత్ర పౌర్ణమిని హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అదేగాక ఇంకో కథనం కూడా ఉంది. చైత్ర పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి వారి అసుర సంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి మొదలుకొని వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చాలామంది భక్తులు చేపడతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.